నంద్యాల జిల్లా డోన్ పట్టణం నుండి ఈ రోజు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అన్యాయాలకు వ్యతిరేకంగా అదే రకంగా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, దీనిలో జరుగుతున్నటువంటి లొసుకులు, దీనిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, తర్వాత లాయర్లకు ఒక ప్రొటెక్షన్ అంటే ఒక అడ్వకేట్లకి ఒక రక్షణ లేదు అనేటువంటి అనేక డిమాండ్లతో ఈ రోజు డోన్ అడ్వకేట్స్ ఇద్దరు, కృష్ణలింగ ప్రసాద్ గారు ఒకరు, ఈశ్వరయ్య గారు ఒకరు, ఇక్కడ నుండి మన రాజధాని అయినటువంటి అమరావతికి పాదయాత్రగా పోతున్నారు. తర్వాత ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమి అని వాళ్ళు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఆ ఇద్దరు అడ్వకేట్లు మన దగ్గర ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేస్తాం. సార్, ఈరోజు అంటే లాయర్లకు కూడా రక్షణ లేని పరిస్థితి, మహిళలకు రక్షణ లేని పరిస్థితి, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక రకాలుగా సామాన్యునికి న్యాయం జరగడం లేదనేటువంటి ప్రధాన సంకల్పంతో ఈ యొక్క ఏదైతే లాయర్లకి రక్షణ కావచ్చు, లేకుంటే సామాన్యునికి రక్షణ కావచ్చు, దానికోసము మీరు పాటు పడడానికి ఈ పాదయాత్ర మొదలుపెట్టినారు కదా. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి చెప్పండి. సార్, అందరికి నమస్కారం. సార్, ఈరోజు విషయం దాదాపు అందరికీ తెలుసు. మరి ఈరోజు సోదరుడు శివారెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నకు నేను చెప్పే సమాధానం ఏమన్నా ఈశ్వరెడ్డి గారికి. సార్, ఈరోజు సమాజంలో అన్ని రంగాలు తీవ్రంగా వెనక్కిపోతుంది. అది అందులో న్యాయ వ్యవస్థ అనేది వెనక్కిపోవడము, లేదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇది ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు బయట వ్యక్తులకు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే కక్షిదారులు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు. అయితే న్యాయాన్ని చెప్పేటువంటి వాదించే వాళ్ళు న్యాయవాదులే, తీర్పు చెప్పేవాళ్ళు న్యాయమూర్తులు. మరి దీనిలో ఏదైనా మనము ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే దాంట్లో అనేక రకాల లోటుపాట్లు బయటకు వస్తుంటాయి. ఆ లోటుపాట్లను మనం కనుక దిద్దుకోలేకపోతే, దాన్ని సవరించుకోలేకపోతే మరి మనం ఒక ముందడుగు వేసుకోలేము. అందులో భాగంగానే నాకు 18 ఏళ్ళు 19 ఏళ్ళ ప్రాక్టీస్ ఉంది. ఈ 19 ఏళ్ళ ప్రాక్టీస్లో నేను గమనించినది ఏమంటే, న్యాయ వ్యవస్థలో రావాల్సినటువంటి విప్లవాత్మకమైన వేగవంతమైన మార్పులు తీసుకురావడానికి ఎవరెవరు నడుము కట్టాలి, దాన్ని మనం ఈ ప్రభుత్వం ద్వారా మనం సాధించుకోవాలి. కాబట్టి మరి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది అనేక ప్రభుత్వాలకు. ఏ ప్రభుత్వం కూడా మరి న్యాయవాదుల పట్ల ఒక దృష్టి పెట్టడం కానీ, వారి సమస్యలు ఏంటని అడగడం కానీ, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవడానికి ఎవరిని దాన్ని నియమించాలనేటువంటి ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి మేము ఈరోజు ఇది ప్రభుత్వం దృష్టికి పాదయాత్ర ద్వారా తీసుకెళ్లి దాదాపు రోజు 30 కిలోమీటర్లు నడిచి ఒక 13 రోజులలో గవర్నర్ గారికి, ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం విజయవాడలో దాదాపుగా 500 నుంచి 1000 మంది లాయర్లను రెడీ చేయడం జరిగింది. వీరి ద్వారా ఇచ్చి ఈ సమస్యలకు పరిష్కారము ఖచ్చితంగా చూపించాల్సిందని డిమాండ్ చేయడానికి పోతున్నాం. సార్, ఒకటి జరిగినటువంటి ఇన్సిడెంట్, మన బస్సు యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ బస్సు ఫైర్ అయింది. కానీ ఏంటంటే యాక్సిడెంటల్ కేసు కింద చూసి అతన్ని డ్రైవర్ని లోపల పెట్టడం ఒక బెయిలబుల్ సెక్షన్, లేకుంటే ఒక 3-4 రోజులు రిమాండ్లో పెట్టి పంపిస్తున్నారు. అంటే ఒక 19 మంది ప్రాణాలు నిచ్చునులుగా. అంటే ఇటువంటి వాటికి ఒక కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉందంటారా లేదా? సార్, ఖచ్చితంగా సార్. అయితే ఒకటి సార్, మేము చెప్పేది మామూలుగా మనకు ఏదైనా సరే ఒక ఉద్యోగంలో కానీ, ఒక ఇండస్ట్రీలో కానీ ఏదైనా సరే ఒక నామ్స్ ఉంటాయి సార్. అంటే ఒక స్టేట్ బ్యాంక్కి కనుక తీసుకెళ్తే ఒక 1000 అకౌంట్లకు ఎంతమంది స్టాఫ్ ఉండాలా, 10,000 అకౌంట్కి ఎంతమంది స్టాఫ్ ఉండాలా, అలాగే మరి ఆర్టీసీలో ఎన్ని బస్సులు ఉంటే నేను ఎందుకంటే ఆర్టీసీలో పనిచేసిన కాబట్టి ఎన్ని బస్సులు ఉంటే ఎంతమంది స్టాఫ్ ఉండాలి, అలాగే కేసులు కక్షిదారులు ఎన్నైతే కోర్టులో న్యాయస్థానాల్లో కనుక నమ్మదైతే ఎంతమంది జడ్జిలు ఉండాలనేది ఉంటుంది. దాదాపుగా ఒక 1000 నుంచి 1500 మందికి ఒక జడ్జి ఉండాలి. కానీ ఈరోజు మన డోన్ కోర్టులోనే చూసుకుంటే కనుక దాదాపు 8000 కేసులు ఎప్పుడు ఉంటాయి. మరి న్యాయమూర్తులు కూడా వాళ్ళు కూడా మనుషులు కదా, వాళ్ళు కూడా 1000 చేయాల్సినటువంటి కేసుల పరిష్కారానికి 10,000 కేసులు కనుక వాళ్ళ మీద లోడ్ పెడితే, అంటే స్టాఫ్ రిక్రూట్ చేయకుండా, కొత్త కోర్టును ఎస్టాబ్లిష్ చేయకుండా మరి ఈ న్యాయం జరగడంలో తీవ్రమైన జాప్యం జరిగినప్పుడు ఈ రోజు మన అందరూ తెలుసు, రాయలసీమ భాషలో ఒక మాట ఉంది, కోర్టుకు వెళ్ళినాడు కాటికి వెళ్ళినాడు ఒకటి అంటుంటారు. అంటే న్యాయ వ్యవస్థ ఎంత ఉన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ మీద సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏమంటే కాటితో పోలిస్తారు, అంటే శ్మశానంతో పోలిస్తారు. అది చాలా తప్పు సార్. ఎందుకంటే కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని మనం కల్పించినప్పుడే సమాజంలో శాంతి భద్రతలు సస్యశ్యామలంగా ఉంటాయి. ఎప్పుడైతే శాంతి భద్రతలు ఉంటాయో అప్పుడు సమాజం కూడా అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. తర్వాత మీరు చెప్పారు బస్సు యాక్సిడెంట్ అని. ఏ బస్సు యాక్సిడెంట్ అయినా, ఏ ప్రమాదమైనా, లేదంటే కనుక నేను ఇందాక చెప్పినటువంటి ఆ అమ్మాయి ప్రియాంక రెడ్డి హైదరాబాద్లో హత్య కానీ, తర్వాత ఢిల్లీలో దిశ కానీ, తర్వాత మన పుల్వామాలో జరిగినటువంటి 29 మంది అమాయకులైనటువంటి ప్రాణాలు తీసుకున్నప్పుడు కానీ ఎప్పుడైతే సత్వరం మనము కనుక ముద్దాయిల్ని శిక్షించగలిగి వేగంగా కనుక, ఇప్పుడు మీకు తెలుసు బెంగళూరులో రేవన్న అనే ఒక మాజీ ప్రధాని దేవగౌడ మనవన్ని
ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానం ఏర్పాటు చేసి ఆ రేప్ కేసులో అతనికి కేవలం సంవత్సరంన్నర లోపల యావజ్జీవ శిక్ష పడగొట్టింది. అటువంటి ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనేది కూడా మా డిమాండ్ లో ఒకటి సార్. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు హరాస్మెంట్, ఇప్పుడు ఒక కేసు ఉందండి, ఒక కేసుని అది ఒక క్రిటికల్గా ఉంటుంది, ఆ కేసుని అంటే పోలీసుల క్యాంటీ ఉంటుంది. అలాంటప్పుడు అడ్వకేట్స్ వాదిస్తే కూడా పోలీసుల దాడులు కూడా ఈ రాష్ట్రంలో పెరిగిపోతుంది. దాన్ని ఏమంటారు సార్? అందుకే సార్ మేము మా డిమాండ్ లో ఒకటి సార్, మీరు పాంప్లెట్ చదివి తెలుస్తుంది. అందుకే సార్ ఇటువంటి తప్పుడు పని చేసే అధికారులను ఏ రంగమైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, వాళ్ళని శిక్షించడానికి ప్రతి జిల్లా కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలనేది మా డిమాండ్. అది కూడా ఉంది సార్, ఖచ్చితంగా ఉంది ఒక డిమాండ్. ఎందుకంటే మామూలుగా రెగ్యులర్ కోర్టులోకి వచ్చేసరికి కేసులు తీర్పు చెప్పేసరికి చాలా కాలం పడుతుంది. అదే కనుక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితే ఖచ్చితంగా తీర్పు సంవత్సరం లోపల వెళ్ళబడుతుంది. కాబట్టి మేము ఇటువంటి తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్క అధికారి కోసం శిక్షించడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా డిమాండ్ సార్. సార్ మీరు ఏమైనా చెప్తారా? యొక్క లా లూపోల్స్ కావచ్చు, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, ఈ చట్టాల పైన అవగాహన, అంతేకాకుండా ఈ యొక్క ఒక ఫాస్ట్ ట్రాక్ ఎవడైతే నేరం చేస్తాడో అతి త్వరలో న్యాయం తెగిన దేశంలో బాగుంటుంది. తర్వాత జడ్జిలు కూడా ఒక మనుషులే కదా, వాళ్ళకి అంటే ఒక డోన్ కోర్టులో చూసుకుంటే 8,000 కేసులు పెండింగ్లు ఉంటాయి, ఏ రకంగా పరిష్కరిస్తారు? కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, లాయర్లకి ఒక సరైనటువంటి రక్షణ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి అనేక డిమాండ్లతో ఈ రోజు డోన్ నుండి అమరావతి పాదయాత్రగా వీళ్ళు కొనసాగుతున్నారు. వీళ్ళ పాదయాత్ర దిగ్విజయంగా కూడా కొనసాగాలని చెప్పేసి మనం కూడా PM9 న్యూస్ ద్వారా కోరుకుందాం. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మీ ఈశ్వరెడ్డి.